ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహం వల్ల శ్రీ సాయి దివ్య చరణాల ఆశీస్సులతో ఎంతోమంది సాయి భక్తుల కోసం తెలుసుకున్నాం కదా. ఈరోజు కూడా మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకుందాం. భయ్యాజీ అప్పాజీ పాటిల్. ఈ యుగంలో మహాత్ములందరికీ తలమానికం అనదగిన సాయిబాబా మానవాకృతిలో షిరిడీలో అవతరించడమే మహాభాగ్యం. ఆ కాలంలో జీవించి ఆయనను ప్రత్యక్షంగా దర్శించి సేవించిన వారిది అందరిది కూడా ఎంతో భాగ్యం. అంతకంటే షిరిడీలోనే పుట్టి పెరిగి బాబాతోనే ఉంటూ బాబాతోనే తిరుగుతూ జీవిస్తూ ఆయనను సేవించుకోగలగడం ఇంకెంతో అదృష్టం. అలాంటి అదృష్టం షిరిడీ వాస్తవ్యుడైన భయ్యాజీ అప్పాజీ పాటిల్కు కూడా లభించింది. భయ్యాజీకి అరుదైన సదవకాశం మరొకటి లభించింది. సుమారు సాయి 6 దశాబ్దాల పాటు అహర్నిశలు తమ పాంచభౌతిక శరీరం ద్వారా తమ అవతార కార్యం కొనసాగించిన బాబా తమ శరీరాన్ని విడిచే సమయంలో మాత్రం తమ భక్తులలో ఎక్కువ మందిని భోజనాలు చేయమని ఇళ్లకు పంపించేశారు. ఎప్పుడు నీడలాగా బాబాను అంటిపెట్టుకొని ఉండే అబ్దుల్లా కూడా సరిగ్గా అదే సమయానికి మసీదులో లేకుండా పోయాడు. బాబా కబురు చేసిన వెంటనే రాలేకపోయాడు. అటువంటిది భయ్యాజీ అప్పాజీ పాటిల్ సరిగ్గా ఆ సమయానికి బాబా చెంతనే ఉన్న అదృష్టవంతుడు. అంతేకాకుండా అతనిపై బాబా ఒరిగి తమ చివరి శ్వాస విడిచారు. నిజంగా ఎంత అదృష్టవంతులు భయ్యాజీ. వారి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. భయ్యాజీకి చిన్నప్పటి నుంచి కూడా బాబా తెలుసు. బాబా ప్రతిరోజు కూడా 5 ఇళ్ల వద్ద భిక్షకు వెళ్ళేవారు. అందులో ఒకటి భయ్యాజీ అప్పాజీ పాటిల్ గృహం. సుమారు 3 సంవత్సరాల పాటు బాబా వారి ఇంటికి భిక్షకి రోజు 8 సార్లు కూడా వెళ్ళేవారు. తర్వాత 3 సంవత్సరాల పాటు రోజుకు 4 సార్లు భిక్షకు వెళ్ళేవారు. ఆ తర్వాత 12 సంవత్సరాలు రోజుకు ఒకసారి మాత్రమే భిక్షకు వెళ్ళేవారు. ఎంత అదృష్టవంతులు కదా భయ్యాజీ అప్పాజీ పాటిల్. వారు 11 సంవత్సరాల నుంచి బాబాను సేవిస్తూనే ఉండేవారు. భయ్యాజీ 7వ ఏట అనగా 1896 సంవత్సరంలో శ్రీరామనవమి ఉరుసు ఉత్సవం ప్రారంభమైంది. అప్పటి నుండే బాబా హిందువులను తమకు చందనం అద్ది పూజ చేసుకొనిచ్చారు. ముస్లింలను మసీదులో తమ ఎదుట ఖురాన్ను చదువుకొనిచ్చారు. హిందువులు బాబాకు చందనము అద్దినప్పుడు ఆయన మసీదు గోడల మీద చందనంతో తమ చేతి అచ్చులు వేసేవారు. అప్పుడు ముస్లింలు కూడా అలాగే చేసేవారు. తర్వాత బాబా మహల్సాపతికి మరికొందరు ముస్లింలకు చందనం అద్దేవారు నుదుటిన. తర్వాత మహల్సాపతి బాబా నుదుటిన చందనం రాసేవారు. అప్పుడు ముస్లింలను నమాజు చేసుకోమని చెప్పి ఆ సమయంలో మిగిలిన అందరినీ నిశ్శబ్దంగా ఉండమనేవారు బాబా. భక్తులు పాలకోవా మొదలైన నైవేద్యాలు తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి బాబా స్వయంగా ఫాతిహా చేసి ఆ ప్రసాదం హిందువులకు ముస్లింలకు కూడా పంచేవారు. ఉరుసు ఉత్సవం జరుపుకునే పద్ధతుల్లో హిందువులు ముస్లింలు వేరువేరు పద్ధతులు అవలంబించేవారు కనుక బాబా అందరికీ సమానంగా తమ చేత్తో చందనం అద్దేవారు. భయ్యాజీ పాటిల్కు 11 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకరోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో బాబా భయ్యాజీని పశువులు మేపుకోవడానికి వెళ్ళనివ్వలేదు. బాబా అకస్మాత్తుగా కోపించి భయ్యాజీని మరికొందరిని తిట్టి 4 కుండలు పగలగొట్టారు. తర్వాత తమ అరచేతిని వెనకవైపు భూమ్ భూమ్ అని నీటితో శబ్దం చేసి ఎవరి మరణమో అశుభమో గాని సూచించారు. నాటి రాత్రి మా మేనత్త కొడుకు అయిన దాజీ కోటే వయసు 30 సంవత్సరాలు జ్వరంతో మరణించాడు. బాబా తమ జీవితంలో చివరి 14 సంవత్సరాల పాటు భయ్యాజీకి నిత్యం 4 రూపాయలు ప్రతిరోజు ఇచ్చేవారు. వారు మహాసమాధి రోజును కూడా 4 రూపాయలను ఇచ్చారు భయ్యాజీ కోతే పాటిల్కు. బాబా తామిచ్చే డబ్బును ఎవరికీ దానంగా కానీ అరువుగా కానీ ఇవ్వవద్దు అని ఒకసారి చెప్పారు. ఆ రోజుల్లో బాబా అనేక మంది భక్తులను తమ సేవ చేసిన భక్తులకు ఇటు ఆధ్యాత్మికంగా అటు లౌకికంగా జీవితంలోనూ అనేక రకాలుగా సంస్కరించారు. బాబా ఆ రోజుల్లో తాతయ్యతో పాటు భయ్యాజీకి కూడా కొంత దక్షిణ ఇచ్చేవారు.
భయ్యాజీకి దక్షిణ ఇచ్చినప్పుడు ఒక నియమం పెడతారు. ఏంటంటే బాబా ఇచ్చే దక్షిణను సొంత అవసరం కోసం కానీ ఎవరికి దానంగా కానీ ధర్మంగా కానీ ఇవ్వకూడదు అని చెప్తారు. ఇప్పుడు భయ్యాజీ చాలా రోజులు ఆ డబ్బు అంతా కూడా ప్రతిరోజు బాబా ఇస్తున్న డబ్బును పోగు చేసి ఇంట్లో ఉంచుకుంటారు. కానీ భయ్యాజీకి ఏమీ అర్థం కాదు. ఎందుకు బాబా నాకు ఈ కండిషన్స్ పెట్టారు? ఆత్య పాటిల్కి ఇస్తున్నారు, చాలామంది భక్తులకు ఇస్తున్నారు, కానీ ఎవ్వరికీ ఈ విధమైన కండిషన్స్ పెట్టలేదు, కానీ నాకు మాత్రమే ఇలా ఎందుకు అంటున్నారని భయ్యాజీ ఒక సంవత్సరం ఆ డబ్బంతా పోగవుతుంది. దగ్గర దగ్గర 500 నుంచి 1000 రూపాయల దాకా డబ్బు పోగు చేసుకుంటారు. సరే, ఒకరోజు ఆలోచిస్తూ పడుకుంటారు భయ్యాజీ. ఒక కల వస్తుంది. తనకు ఉన్న 6 ఎకరాల పొలంతో పాటు ఆ పక్కనున్న 6 ఎకరాల పొలంలో కూడా తను వ్యవసాయం చేస్తున్నట్లు కల వస్తుంది. అయితే ఆ మరుసటి రోజు నిజంగానే భయ్యాజీ పక్కన ఉన్న పొలం వారు యజమాని వచ్చి చెప్తారు, భయ్యాజీ మేము వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం కాబట్టి నాకు ఉన్న ఆ 6 ఎకరాలు అమ్ముదాం అనుకుంటున్నాను. నీ పొలం ఆనుకొని ఉంది కాబట్టి నా పొలం దానిని నీకే ఇస్తాను, తక్కువ ధరకే ఇస్తాను, మనం ఇరుగు పొరుగు వారం కాబట్టి పొలం నువ్వే తీసుకో, నీకే అమ్మేస్తాను అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు భయ్యాజీ చెప్తారు, నీకు తెలుసు కదా నా దగ్గర అంత డబ్బు లేదు, 6 ఎకరాల్లోని పండే పంట కొంత మాత్రమే వచ్చేదను, నా ఖర్చులకి సరిపోతుంది. అంటే ఇలా కాదు, నువ్వు ఎలాగైనా ప్రయత్నం చేయి, కొంత డబ్బు ఇచ్చినా చాలు, మిగిలిన డబ్బు తర్వాత ఇద్దు గాని అంటే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు భయ్యాజీకి ప్రతిరోజు బాబా ఇచ్చిన డబ్బు గుర్తుకు వస్తుంది. ఆ బాబా ఇచ్చిన డబ్బుతో ఆ పొలం కొంటారు. మొత్తం తనకున్న 6 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలు కొంటారు. మంచి పంట పండిస్తారు. చక్కటి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో పాటు బాబా ఇచ్చిన డబ్బు పోగవుతుంది. మళ్ళీ ఆ విధంగా భయ్యాజీ బాబా మహాసమాధి చెందిన నాటికి 84 ఎకరాల భూమిని కొంటారు. అంటే బాబా ఇచ్చేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. బాబా చెప్పారు కదా అని ఊరికనే డబ్బును దాచిపెడితే పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. కానీ బాబా మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో భయ్యాజీ ఇంత చక్కగా సంపాదించుకున్నారు. అంటే బాబా మనల్ని సంస్కరించాలంటే ఈ విధంగా ఉంటుంది. దానికి ఒక మంచి ఉదాహరణ మనకి భయ్యాజీ పాటిల్. అయితే భయ్యాజీ కాస్త కుస్తీ వీరుడిగా పేరు ఉన్న యువకుడు. షిరిడీలో రోజు భయ్యాజీ కుస్తీకి వెళ్ళి వచ్చినప్పుడు రోజు ఉదయం బాబాను లేపి దుని దగ్గర కొంతసేపు కూర్చోబెట్టి మళ్ళీ బాబాగారి ఆసనం దగ్గర కూర్చోబెట్టేవాడు. రోజు అందరితో చెప్పేవాడు, చూడండి నేను ఎంత బలవంతుడినో, బాబాను అవలీలగా ఎత్తుతున్నానని. కొద్ది రోజులకి కొంత అహంకారం వస్తుంది భయ్యాజీకి. నేను బలశాలిని, బాబాను రోజు అవలీలగా ఎత్తుతున్నాను అని అనుకుంటారు. అయితే ఒకరోజు బాబా పాఠం నేర్పించాలని భయ్యాజీని పిలిచి, నువ్వు ఈరోజు ఒక పని చెయ్యి, నువ్వు నన్ను ఎత్తి దుని దగ్గర పెట్టు అంటే భయ్యాజీ అంటారు, బాబా రోజు నేను చేసే పనే కదా, రాత్రికి రాత్రి మీరు ఏవైనా 100 కేజీలు బరువు పెరిగిపోతారా ఏంటి అని తన 2 చేతుల్ని పట్టుకొని బాబాని ఎత్తడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎంతకీ కొయ్యబారినట్లు బాబా కదలరు. ఇదేమిటి అని భయ్యాజీ మళ్ళీ తన కసరత్తును చేసి బాబాని ఎత్తడానికి ప్రయత్నం చేస్తారు. కానీ బాబాని అంగుళం కూడా కదపలేకపోతారు. బాబా అప్పుడు భయ్యాజీకి అర్థమవుతుంది తన ఎంత మూర్ఖంగా ఎంత అహంకారంగా ఆలోచించానో అని. అందరితో చెప్పాను, నేను చాలా బలశాలిని, బాబాను ఎంతో సునాయాసంగా ఎత్తుతున్నాను అని, నేను ఎంత అవివేకిని అని ఎంతో కృంగిపోతారు. అప్పుడు బాధపడుతూ బాబాగారితో ఇలా చెప్తారు, ఈ ప్రపంచం అంతా మీరు అయి ఉన్నప్పుడు నేను ఈ ప్రపంచాన్ని నా 2 చేతులతో ఎలా ఎత్తగలను బాబా? మీరు నా మీద ప్రేమతో మీ దేహాన్ని ఒక రబ్బరు బంతిలాగా చేశారు కాబట్టే నేను ఎత్తగలిగాను. నేను ఎంత అవివేకిని బాబా అని చెప్తారు. బాబా గారికి క్షమాపణ కోరుకుంటారు భయ్యాజీ పాటిల్. బాబా ఎంతో ప్రేమగా ఉండేవారు భయ్యాజీతో. బాబా ప్రతిరోజు 4 రూపాయలు భయ్యాజీకి ఇచ్చేవారు కదా. ఆ డబ్బుతో ఎంతో భూమిని కొని బాబానే ఎప్పుడు ఏ పంట వేయాలో అడిగి ప్రతిసారి బాబా ఏ పంట వేయమంటే అదే పంటను వేసేవారు భయ్యాజీ. మరి మాత్రం బాబాను అడుగుతారు, ఎప్పుడులాగే చెరుకు పంట వేయమని చెప్తారు. కానీ
ఒకసారి మెట్ట పంట వేయమని చెప్తారు. కానీ బయ్యాజీ గారు చెప్పిన మాటకి వ్యతిరేకంగా చెరుకు పంటనే వేస్తారు. ఎందుకంటే 300 నుంచి 800 మిగులుతాయి అనే ఆశపడి వేస్తారు. అయితే ఆసారి వర్షాలు పడక చెరుకు పంట అంతా పురుగు తొలిచి మదుపు పెట్టిందంతా కూడా నష్టపోతారు. అప్పుడు అర్థమవుతుంది, బాబా చెప్పిన మాటను నేను వినకుండా ఇలాగా నష్టపోయానని. ఎప్పుడు కూడా బాబా ఏ పంట చెప్తే ఆ పంటే వేసేవారు. మరొకసారి 1913 సంవత్సరంలో 70 ఏళ్ల వయసు గల బయాజీ తండ్రి తన అలవాటు ప్రకారం గుర్రం మీద బయటికి వెళ్ళి పక్షవాతంతో ఇంటికి వస్తాడు. బయాజీ బాబా వద్దకు వెళ్ళి ఊది అడుగుతారు. బాబా, నేను ఊది ఇవ్వను, అల్లా మాలిక్ హే అన్నారు. బయాజీ ఏడుస్తారు. నాటికి 3వ రోజున కార్తీక శుద్ధ ఏకాదశి ఆదివారం నాడు బయాజీ తండ్రి మరణిస్తారు. మరో రోజు యథాపూర్వంగానే మళ్ళీ బయాజీ మసీదుకి వెళ్ళి బాబా పాదాలు ఒత్తుతూ ఉంటారు. సాయిబాబాతో నిత్య సాంగత్యం వలన బయాజీ అప్పాజీ పాటిల్ హృదయంలో అతనికి తెలియకుండానే, అతని ప్రయత్నం సాధన ఏమీ లేకుండానే ఎంతటి ఉత్తమ సంస్కారం కలిగిందో ఈ ఒక్క సంఘటన గురించి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఒక వంక అతని తండ్రి మృత్యుముఖంలో ఉన్నాడు, మరో వంక తలుచుకుంటే ఏమైనా చేయగలన సమర్థ సద్గురు అయిన సాయి అతని ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్నారు. కనుక అతడు తన తండ్రిని బ్రతికించమని ఆయన శరణు పొందాడు. అయినప్పటికీ అతనికి సాయి ఊది ఇవ్వనన్నాడు. మరోవైపు అయితే ఆయన పట్ల పట్టరాని కోపం వస్తుంది. అంతవరకు ఆయన పట్ల ఉన్న భక్తి శ్రద్ధలు అడుగంటిపోతాయి. సాయి సర్వసమర్థులు, సాక్షాత్తు భగవంతుడు అన్న విశ్వాసం సడలిపోతుంది. అలాగాక ఆయన సర్వసమర్థులైనప్పటికీ తన ప్రార్థనను మన్నించలేదనుకుంటే ఆయన ప్రేమ స్వరూపమని, తన ఏకైక రక్షకులన్న భావం నశించిపోతుంది. అంతవరకు అతడు గతంలో చేసిన సేవంతా వ్యర్థమని, ఆయన కేవలం తనను వాడుకున్నారని తలచడం ఆ పరిస్థితుల్లో సామాన్యులకు అనిపించి తీరుతుంది. అటు తర్వాత మళ్ళీ ఆయనను దర్శించడం కూడా కష్టమే. ఇది ఏమైనప్పటికీ పితృశోకమైన కొంతకాలం సామాన్యులను కృంగదీయక మానదు. కానీ బయాజీ అప్పాజీ పాటిల్లో ఇవేమీ కనిపించలేదు. అతడు తన తండ్రి మరణించిన మరో రోజే ఎప్పటి వలె భక్తితో మసీదుకు వచ్చి బాబాను దర్శించి పాదసేవ చేసుకున్నాడు. తన తండ్రిని ఎందుకు రక్షించలేదు అని ఒక్క మాట కూడా బాబాను అడగలేదు. బాబా పట్ల బయాజీ భక్తి శ్రద్ధలు, ప్రేమ కించిత్తు కూడా చెలించలేదు. అసలైన భక్తి, అదే సాయి కోరే దక్షిణలో నిష్ఠ. ఇంకా బయాజీ ఈ విధంగా చెప్పారు. ఆ రోజు ద్వాదశి. బాబా నాకు 2 గుణపాఠాలు నేర్పారు. నేను గర్వించకూడదని, నా తండ్రి మరణించినందుకు శోకించకూడదని. అప్పుడు బయాజీ పాటిల్తో ఈ విధంగా చెప్పారు. నువ్వెందుకు దుఃఖించాలి? మళ్ళీ నీ తండ్రిని 5 నెలల్లో మళ్ళీ నీ ఇంటికి తిరిగి వస్తాడు అన్నారు. బాబా చెప్పినట్లే వారి భార్య కడుపుతో ఉంటుంది. పండంటి మగబిడ్డను ప్రసవిస్తుంది. బాబా చెప్పినట్లుగానే మళ్ళీ తన తండ్రి తిరిగి మళ్ళీ తన ఇంటికే వచ్చాడు అని ఎంతో సంతోషపడతారు బయాజీ పాటిల్. బాబా తమ చివరి రోజున బయాజీకి చివరిసారిగా నీతి బోధించారు. కాకా దీక్షిత్ను అక్కడి నుంచి పంపేశాక నాకొక నీతి నేర్పి, అది ఎవ్వరికీ చెప్పవద్దు, చెప్పేవంటే చచ్చిపోతావు అన్నారు. తర్వాత ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడాకు తీసుకుపోండి, బ్రాహ్మణులంతా అక్కడ నా వద్దకు వచ్చి నివసిస్తూ ఉంటారు అని చెప్పి బాబా నన్ను ఆనుకొని శరీరం విడిచారు. ఆ తర్వాత నానాసాహెబ్ నిమోన్కర్ వారి నీటిలో నీరు పోస్తే అదంతా బయటికి వచ్చేసింది. ఆ నీరు పట్టుకోవాలని బయాజీ బాబాగారి గెడ్డం కింద చేయి పెట్టారు. నిజంగా ఎంత అదృష్టవంతులు బయాజీ అప్పాజీ పాటిల్. బాబాగారి అనుగ్రహంతో మరికొన్ని విషయాలు మరికొంతమంది భక్తుల కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.